2025 ఇయర్ ఎండ్కి వచ్చేసాం. సో మరి ఈ ఇయర్ హిట్ మూవీస్ అంటే ఏం చెప్తారు? కమర్షియల్ హిట్స్ గురించి చెప్తాను ముందు. సంక్రాంతికి వస్తున్నాం అనేది దుమ్ము లేపేసింది. వెంకీ బాబా తను అగైన్ రీలాంచ్ అయినట్టే 250 crores, అది నవ్వులే నవ్వులు. అది దెన్ డాకు మహారాజ్, బాలయ్య సినిమాలకు విభిన్నంగా అది చాలా స్టైలిష్లీ మేడ్ మూవీ. ఫోటోగ్రఫీ వాజ్ ఎక్సలెంట్ అండ్ వాళ్ళ అభిమానులే కాకుండా అందరు కూడా దే వర్ వెరీ హ్యాపీ. తండేల్ ఇది ఒక పెద్ద సర్ప్రైజింగ్ హిట్ బికాజ్ చందు మొండేటి స్కూల్ మూవీ కాదు ఆయన, అని ఇది చాలా పెద్ద హిట్ అయింది. మ్యాడ్ స్క్వేర్ ఓకే, దాని గురించి చెప్పేదేం లేదు. హిట్ థర్డ్ కేస్, నానిని ఈ అవతారంలో ఎప్పుడు మనం చూడలేదు. చాలా బ్రహ్మాండంగా మొదటి 2 సినిమాల్లో ఆయన ఇది పల్సేటింగ్గా ఉందన్నమాట. కుబేరా సర్ప్రైజ్ ప్యాకెట్ ఏంటంటే నాగ్ స్పెషల్ అపీరెన్స్ ఇచ్చారు అండ్ షేడ్స్ ఆఫ్ గ్రే ఉన్న రోల్ ప్లే చేశారు. దెన్ ధనుష్ వాజ్ అమేజింగ్ ఇన్ దిస్ మూవీ. మహావతార్ నరసింహ ఇదైతే థియేటర్లో పునకాలే తెప్పించింది. ఒక యానిమేషన్ సినిమా ఇలా హిట్ అవుతుందని ఎవరు అనుకోలేదు. క్రిష్కిందాపురి ఇది స్లీపర్ హిట్, అది వర్డ్ ఆఫ్ మౌత్ తోటి హిట్ అయింది. మెయిన్లీ ఓటీటీలో పెద్ద హిట్ అయింది. దెన్ మిరాయ్ ఇది చాలా పెద్ద సర్ప్రైజ్, ఎందుకంటే అంత చిన్న బడ్జెట్ తోటి విజువల్లీ అంత వండర్ఫుల్ మూవీ ఎలా తీశారనేది అర్థం కాలేదన్నమాట. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ చెప్పేది ఉంది, మళ్ళీ పవన్ స్వాగ్ని మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేశారు. వాళ్ళ ఫ్యాన్స్కి అందరికీ పూనకాలే వచ్చాయి. దెన్ క్రిటికలీ అక్లెయిమ్డ్ సినిమాలంటే గాంధీ తాత చెట్టు, సుకుమార్ డాటర్ యాక్ట్ చేసింది. చాలా సింపుల్ మూవీ బట్ చాలా ఇంపాక్ట్ఫుల్ మూవీ. గాంధీ అండ్ వాల్యూస్ ఎక్సెట్రా. నాకు పర్సనల్లీ ఇష్టమైన సినిమా కోర్ట్. ఇంత పవర్ఫుల్లీ అంటే ఇంత ఇంపాక్ట్ఫుల్ మూవీని ఈ మధ్య నేను చూడలేదు. ప్రియదర్శి శివాజీ చాలా బాగా చేశారు. అనగనగా సుమంత్ ఎప్పుడూ సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటాడు. ఈ సబ్జెక్ట్ చాలా మంచి సబ్జెక్ట్, అందుకని ఓటీటీలో ఇప్పటికీ పెద్ద సక్సెస్ అయింది. ఇది చిన్నపిల్లలు, స్కూలు, టీచింగ్ మెథడాలజీ. దెన్ 8 వసంతాలు ఇది అగైన్ ఓటీటీ హిట్. ఇది యంగ్ పీపుల్ని చాలా అంటే చాలా బాగా దాన్ని వాళ్ళని ఇంప్రెస్ చేసింది. నాకైతే పర్సనల్గా గీతాంజలి గుర్తుకొచ్చింది. మళ్ళీ లిటిల్ హార్ట్స్ అందరి హార్ట్స్ని దోచుకుంది తన నవ్వులతోటి. ద గర్ల్ ఫ్రెండ్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు రష్మిక మందాన, చాలా పవర్ఫుల్ రోల్ ఆమె ప్లే చేసింది. అండ్ ఇప్పటికి కూడా మేల్ ఎగో, మేల్ చెవనిజం ఇంకో ఫామ్లో ఎప్పటికీ మన మధ్య ఉంది, కాలాలు మారినా అని చూపించిన సినిమా అన్నమాట. రాజు వెడ్స్ రాంబాయ్ ఈ ఇయర్ లాస్ట్లో వచ్చిన చాలా ఇంపాక్ట్ఫుల్ మూవీ. అగైన్ ఆనర్ కిల్లింగ్స్ లాంటి సబ్జెక్ట్ తోటి తీసిన పిక్చర్ ఇది. సో బై 2025, 2026లో ఇంకా మంచి సినిమాలు వస్తాయని ఆశిద్దాం.